అసలిప్పుడు నీ కన్న ఘనుడు లోకాన కనబడు నా మనిషి, అది జరగదనేలా అడుగు వేసిన నిను వలచిన మనసై, ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నాయ్. మనం ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వచ్చినామా. ఇదే లొకేషన్, ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. ఆ నుంచి వెళ్ళి ప్రీమో పియాజా నుంచి వెళ్ళి ఫ్లవర్ పార్క్ లొకేషన్ దగ్గరికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ ఇప్పుడైతే ఈ లొకేషన్ ని చూసుకున్నాము. ఎండ చంపేస్తుంది. హాఫ్ అన్ అవర్ ముందేమో క్లౌడ్స్ లో చూసి ఎండనే లేదన్న, సూర్యుడు హట్ అయినట్టుండు, బయటకు వచ్చేసిండు. మొత్తానికైతే బ్యూటిఫుల్ ఉంది. ఇదే అన్నమాట ఫ్లవర్ పార్క్ ఖావోయాయ్. హొక్కైడో ఫ్లవర్ పార్క్ ఖావోయాయ్ అనమాట ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి. టికెట్ ప్రైస్ వచ్చి 100 బాట్. 100 బాట్లో ఈ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి చూడండి. ఆన్ సాఫ్ట్ సర్వ్ అంటే కూల్ డ్రింక్లో 10 బాట్ డిస్కౌంట్ మనం తీసుకుంటే, ఒకవేళ కేఫ్ మెన్యూ కేఫ్ లెమన్ తీసుకుంటే 20 బాట్ అంట. 100 బాట్ ఓవరాల్ అయితే ఈ టికెట్ ప్రైస్ వచ్చి ఓవరాల్ 100 బాట్. చిల్డ్రన్కి 6 to 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 50 బాట్, అడల్ట్కి 100 బాట్. ఒరిజినల్ స్ట్రాబెరీ జ్యూస్ ఇక్కడనే తయారు చేసినట్టు. బాగుంది ఇది జ్యూస్, స్ట్రాబెరీ జ్యూస్ బాగుంది. తయారు చేసిన వైన్ అనమాట, బెర్రీ బ్లూ మాక్ మావో వైన్. 300 పర్ బాటిల్ అంట. 500 ml ఉంది ఇది. స్టాంప్ వేసాడు మావా బ్రో, మన మావా బ్రో. హిల్స్ లొకేషన్ అయితే ఓకే బాగుంది, కానీ కాస్త వానలుండి గ్రీనరీ ఉంటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుండే లొకేషన్. ఇప్పటికీ ఏం తక్కువ లేదు, సూపర్ ఉంది. ఇక్కడ బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. బ్యూటిఫుల్ గర్ల్ బిహైండ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. లొకేషన్ బాగుంది. ఈ ఫ్లవర్స్ నేమ్ వచ్చేసి యాంజిలోనియా అంటారు. మోస్ట్లీ ఇక్కడ అయితే కామన్లీ పిలిచేది సమ్మర్ స్నాప్ డ్రాగన్ అని పిలుస్తారు ఈ ఫ్లవర్స్ ని. ఇవి వచ్చేసి సమ్మర్ లోనే గ్రో అవుతాయంట, ఈ సీజన్ లోనే ఎక్కువ గ్రో అవుతాయంట, సమ్మర్ లో అండ్ స్ప్రింగ్ సీజన్ లో. వీటికి చాలా సన్లైట్ కావాలంట ఇవి గ్రో కావడానికి. అందుకనే ఇక్కడైతే టూరిస్టులు వచ్చి విజిట్ చేస్తున్నారు వీటిని. ఈ సీజనే కాబట్టి ఈ సీజన్ లో వచ్చి చూస్తున్నారు వీటిని. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి సెలోషియా అర్జెంటియా అంట. దీనికి ఫుల్ సన్ ఉండాలి. ఫుల్ సన్ ఉండి ఫుల్ వామ్ వెదర్లో, అంటే మొత్తం టెంపరేచర్ చాలా హై టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి గ్రో అవుతాయంట. దీనికి సాయిల్ కూడా కొంచెం డ్రై ఉండాలన్నమాట. ఈ ప్లాంట్ లో నుంచి వెళ్ళి అయితే రెడ్ ఫ్లవర్స్ వస్తాయంట, మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయంట. ఇంకా ఇదైతే గ్రో కాలేదు, గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. మనకి ఊర్లలో వినిపిస్తుంది కదా, లైక్ ఎండలు ఉన్నప్పుడు ఒక శబ్దం వినిపిస్తుంది, కిచ్ 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 అని. సేమ్ అట్లనే అనిపిస్తుంది ఇక్కడ కూడా. ప్రశాంతంగా ఉంది కదా ఏరియా మొత్తం. ఎండకి ఆ సౌండ్ మొత్తం కీ అని వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తుండొచ్చు మేబీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాంట్స్ వచ్చేసి సాల్వియా కాల్వినాషియా అని చెప్పి ఒక ఇంగ్లీష్ పదం అన్నమాట వీటి పేరు. ఇవి కూడా సేమ్ సమ్మర్ లోనే గ్రో అవుతాయంట. మొత్తం అన్ని కందిరీగలు ఉన్నాయి. అమ్మో 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 ఎన్ని కందిరీగలు. బాగుంది, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం ఇది. ఇవి మొత్తం సమ్మర్ లోనే గ్రో అవుతాయంట ఈ ప్లాంట్స్ కూడా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్ పర్పుల్ కలర్ లో ఉంటాయి మోస్ట్లీ. నేనైతే ఎప్పుడు సాయిల్ పెట్టి ఉండే ఎవ్రీ మినిట్ వాటర్ ఇచ్చే ప్లాంట్స్ ని గ్రో అయ్యే వాటినే చూసిన, ఫ్లవర్స్ ని వాటిని. కానీ ఇవి మాత్రం హైలైట్ ఉన్నాయి. మొత్తం సన్ కావాలంటే వీటికి డ్రై ల్యాండ్ అయితే కావాలంట. ఎవ్రీ మినిట్ వీటికైతే వాటర్ అవసరం లేదు. ఎంత మంచిగా ఆస్వాదిస్తుంది చూడండి వాటిలో ఉన్న తీపిదనాన్ని కందిరిగా. మొత్తం ప్రతి ఒక్క చిన్న చిన్న ప్లాంట్కి అన్నిటికీ ఉన్నాయి ఈ కందిరీగలు. బాగుంది లొకేషన్ చూసుకున్నట్లయితే. మొత్తం హిల్స్ ఉండి, సరౌండింగ్స్ మొత్తం హిల్స్ ఉండి, ఇలా మిడిల్లో ఈ ఫ్లవర్స్ని అయితే పెట్టారు. ఇక్కడ వీళ్ళు ప్లాంటేషన్ చేయించుకోవడమే కాకుండా టూరిస్ట్ అట్రాక్షన్స్ కదా, కొంచెం వీళ్ళకి ఫుల్ ఉంటుంది అన్నమాట ఇవి చూసుకోవడానికి కూడా. లైక్ టూరిస్ట్ వస్తూ ఉంటారు, వీళ్ళకి ఆదాయం కూడా వస్తుంటుంది వీటి మీద. సరే మీదికి వెళ్ళి చూద్దాం లొకేషన్. అమ్మా సీరియస్లీ ఈ ఎండకి థాయిలాండ్లో ఎండకి మాత్రం అస్సలు తట్టుకోలేము. ఆఫ్రికాలోనైనా
ఉండొచ్చు, ఎందుకంటే అది ఎడారి కాబట్టి మనకు అలవాటు అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక సైడ్ ఏమో ఏసీలు అట్లా ఉండి వెదర్ మొత్తం ఇట్లా గ్రీనరీ ఉండి ఎండలు మాత్రం ఇట్లుంటే తట్టుకోలేము. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది లొకేషన్ కూడా చూడండి, హిల్స్, టాప్లో హిల్స్ మొత్తం. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. బాగుంది కదా లొకేషన్. సో 100 బాట్ అంటే ఇక్కడ ఓకే పడతానే చెప్పుకోవచ్చు. మనకు తెలియని ప్లాంట్స్ని, మనకి తెలియని అనుభవాన్ని అయితే చూస్తాం మనము. వీళ్ళని అడిగితే చెప్తారో చెప్పారో ఆన్సరు, ఒకసారి అడిగి చూద్దాము నార్మల్గా. కాకపోతే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, అది మెయిన్ ప్రాబ్లం. ఒక బార్డర్ అనమాట, బార్డర్ లైన్, ఒక లాంగ్వేజ్ బార్డర్ అనమాట మాట్లాడుకోవడానికి. కానీ బాగుంది ఈ ఏరియా కూడా, లొకేషన్ బాగుంది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా దేని గురించి అయినా తెలుసుకుందామని మనం అడిగితే వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు ఒక ట్రై చేస్తారు చెప్పడానికి, కానీ అది మనకు అర్థం కాదు చెప్పినా కూడా. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడే ఈ ఫ్లవర్స్ అయితే గ్రో అవుతున్నాయి, కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా. ఒకసారి అడుగుదాం ఎన్ని మంత్స్ పడుతుందో. హలో క్యాప్, హౌ మెనీ మంత్స్ ఇట్ విల్ గ్రో? మంత్స్ వన్ ఓకే వన్ ఇవానాประมาณ1 เดือน నంగ్డువన్ ఇట్ విల్ గ్రో. ఓకే థ్యాంక్ యూ కబునా క్యాప్. చూసిరా, వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియకపోయినా ట్రై అయితే చేసిర్రు చూపించడానికి. సో ఒక నెల అలసిపోయినా, ఒక నెల రోజులలో ఇదైతే గ్రో అవుతుందంట. ఈ కింద ఉన్న ముంగలున్న ప్లాంట్స్. ఇక్కడ మంచిగా ఉంది, చైనా థీమ్ లాగా. ఇక్కడ గుడిసెలు, ఇది ఒకసారి చూద్దాం పోయి మనము. ప్లాన్ చేసి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. చైనీస్ టైప్లో డ్రెస్ వేస్తారు. చైనీస్ టైప్లో ఇక్కడ చిన్న రెస్టారెంట్స్ అనమాట. అది కాఫీ మిషన్, అది స్ట్రాబెర్రీస్ తీస్తున్నారు చూడండి. జ్యూస్ చేస్తున్నారు, స్ట్రాబెర్రీ జ్యూస్. అదైతే జస్ట్ మిక్సీ పట్టేస్తారు, సౌండ్ వినిపిస్తుందిగా. మిక్సీ పట్టేసి ఇంకా అది సర్వ్ చేస్తారు. బాగానే ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఒరిజినల్ స్ట్రాబెర్రీస్ ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు పిల్ల నుంచి బయటికి తీసి ఇవ్వడం. ఓకే, ఇట్స్ గుడ్ టు హెల్త్ అనమాట. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, మనం మోస్ట్లీ మన దగ్గర కూడా చూస్తూనే ఉంటాం ఈ ఫ్లవర్స్ని, గార్డెన్ ఫ్లవర్స్. వీటి టర్మినల్ నేమ్ వచ్చేసి పెటాన్యూయస్. ఇవి స్పెషాలిటీ ఏంటంటే ఇవి కలర్స్లో గ్రో అవుతాయి అన్నమాట. మనకి ఉన్న రెయిన్బో కలర్స్ కంటే ఘోరంగా గ్రో అవుతాయి. చూడండి, బ్లూ, పింక్ అండ్ బ్లూ, డార్క్ బ్లూ, వైట్, పింక్, ఎల్లో, ఇవి బ్లూ, మొత్తం అన్ని కలర్ ఫ్లవర్స్ గ్రో అవుతాయి అన్నమాట. ఇవి చాలా అట్రాక్షన్ ఉంటాయి. లైక్ ఒకసారి మనమైతే ఈ 2 లైన్లు బాగున్నాయి అన్నమాట. ఈ లైన్లో నుంచి ఒకసారి కెమెరా యాంగిల్ మార్చి కిందికి వెళ్ళి చూపిస్తా. అదనమాట ఈ ఫ్లవర్స్ గురించి, ఈ లొకేషన్ గురించి. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. హిల్స్ మధ్యలో మొత్తం కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. ఇంకా వాటిలో టూరిస్టులు వస్తుంటే ఇంకా బాగుంది. అట్రాక్షన్ అయితే ఇట్లా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. నేనైతే మోస్ట్లీ చూపించినా అని అనుకుంటున్నా, లైక్ కలర్స్, ఆ టైప్స్ ఏంది, ఈ కలర్స్ ఏంది, ఎంత బాగుంది అనేది. నాకైతే ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. అక్కడ లాస్ట్ కు ఉన్నాయి అనమాట, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ లేన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది మొత్తం అంతా. ఈ ఫ్లవర్స్ ఎండకి తట్టుకోలేము అసలు ఇక్కడ, సీరియస్లీ చాలా దాహంగా అవుతుంది మొత్తం. అండ్ ఇది అనమాట 100 బాట్కి వర్తా అంటే ఓకే, వర్త్ అనే చెప్పుకోవచ్చు. బాగుంది చూడడానికి, ఫొటోస్ కూడా చాలా తీసుకోవచ్చు ఇక్కడ. బెటర్ 100 బాట్కి మంచిగా ఒక లైక్ మినీ ఫోటోషూట్ అయిపోతుంది, వెడ్డింగ్ షూట్ కానీ అలాంటిది ఒక ఫోటోషూట్ అవుతుంది. మళ్ళీ ఇంకో లొకేషన్లో అయితే కలుద్దాం పోయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.